హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇష్టమైన ఏం చేసి పెడదామని ప్రతి తల్లి ఆలోచిస్తూనే ఉంటుంది. అలాగే హెల్తీ ఫుడ్ కూడా పెట్టాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఇది వచ్చేసి అటుకుల పాలకూర కట్లెట్. చాలా ఈజీ ప్రాసెస్తో ఉంటుందండి, మంచి హెల్తీ కూడా ఈ ఫుడ్. ఆయిల్ కూడా జీరో ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. పిల్లలకి ఆయిల్ ఎక్కువ ఉన్నవి పెట్టకూడదు అంటుంటారు కదండి, అందుకు ఇలా కట్లెట్లా చేసి పెడితే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ అటుకులు ఒక అరగంట నాననిచ్చేసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకున్నాను. ఇలా నానిపోవాలి అటుకులు. ఇలా నానిపోయాక వాటర్ అనేది లేకుండా మొత్తం తీసేయాలి. ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల శనగపిండి, కొద్దిగా కారం, అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కారం, అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయని ఇలా సన్న తరుగులా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండ చుడితే ఉండేలా కలుపుకోవాలి, లేదంటే కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలా బాగా మెత్తగా కలిపేయాలి. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు నాననిద్దాం. మనం ఇలా నానబెట్టుకున్న బ్యాటర్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లే పోయండి. జస్ట్ ఇది కట్టెట్లాగా 2 సైడ్స్ వేయించుకోవడానికే కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా కట్టెట్లా చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ కాలనివ్వాలి. ఇలా 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలండి. ఈ పాలకూరలో ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ పాలకూర తరచూ పిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. పిల్లలకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మోషన్ ప్రాబ్లం కదండి. ఇలా ఆకుకూరలు వారానికి 2 సార్లు పెట్టడం వల్ల మోషన్ కూడా ఫ్రీ అవుతుంది పిల్లలకి. నేనైతే డైరెక్ట్గా వండితే తినట్లేదని ఇట్లా కట్లెట్లా చేసి పెడుతున్నా అండి. తొందరగా అయిపోతుంది, ప్లస్ పిల్లలకి హెల్దీ కూడా ఈ పాలకూర కట్లెట్. ఇందులో అటుకులు కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నాయండి. అటుకులు పాలకూర తినడం వల్ల చాలా మంచిది పిల్లలకి. సో ఇట్లా వేగాక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల పాలకూర కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఇవైతే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. ఇలా ఆయిల్లెస్ ఫుడ్ పెట్టడం పిల్లలకి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.